చచ్చాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు కన్నాము, వాళ్ళు చచ్చారు, మనము చచ్చాము. ఇదంతా మహా అనుభవం కాదు, సాధారణ అనుభవం. జీవాత్మకి సాధారణ అనుభవము, పరమాత్మకి మహానుభవము వస్తుంది. ధ్యానం చేస్తే జీవాత్మ పరమాత్మ. ధ్యానం చేయకపోతే పుట్టిన జీవాత్మ చచ్చే జీవాత్మగా ఉంటుంది, కానీ చచ్చే పరమాత్మగా ఉండదు. You have to do meditation to become an ultimate soul, to become the highest level soul, to become a Paramatma. Through meditation, you become that. Because you are that. You are not this. మనము ఈ ఎముకల గూడు కాదండోయ్, మనం ఈ రక్త మాంస పిండములు కాదండోయ్, ఈ జుట్టు, ఈ ముక్కు, ఈ కన్ను, ఈ చెవి, ఈ మెడ కాదండోయ్. అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ఎవరివయ్యా నువ్వు అంటే ఏం చెప్పాడు కృష్ణుడు? అహం ఆత్మా గుడాకేశం సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంతైవచ. ఓ అర్జున, నేను ఆత్మను. అహం ఆత్మ. గుడాకేశ, గుడాక్ అంటే నిద్ర. నిద్రను జయించిన వాడు అర్జునుడు. నిద్రపోతున్న వాడికి కృష్ణుడి మాటలు రుచించవు. దుర్యోధనాదులు, కౌరవులు నిద్రపోతున్న వాడు, వాళ్ళని కృష్ణుడు మేల్కొల్పలేడు, చెప్పలేడు, జాగృతపరచలేడు. కానీ అర్జునుడు, పాండవులు నిద్రపోతున్నవాడు కాదు, సత్యం కోసం వేచి ఉండేవాడు. ఎవరైతే సత్యం కోసం వేచి ఉంటారో వాడికి సత్యం తీర్థమవుతుంది. కానీ ఎవరైతే సత్యం కోసం వేచి ఉండలేదో వాడికి సత్యం తీర్థం కాదు కదా.